హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం క్రష్డ్ పల్లి పట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఆల్రెడీ మన ఛానల్లో పల్లి పలుకులతో పల్లి చిక్కీ ఎలా చేయాలో చూపించాను. అది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో క్రష్ చేసిన పల్లి పట్టి బయట దొరుకుతుంది కదా షాప్స్లో, అవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ఒక కప్పు పల్లీలు తీసుకుంటే సేమ్ అదే కప్పుతో కొబ్బరిని ఇలా దంచుకొని మెజర్ చేసుకున్నాను అనమాట. సో ఏది తీసుకున్నా సేమ్ పల్లీలు బెల్లం క్వాంటిటీ ఈక్వల్ ఉండాలన్నమాట. అప్పుడే మనకి పల్లీ చిక్కీ అనేది బాగా వస్తుంది. సో అందుకనే మీరు ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకుంటే అదే దాంతో సేమ్ మెజర్మెంట్తో దంచుకున్న బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పల్లీలను వేపుకోవాలి. మీకు కావాల్సినన్ని పల్లీలు తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ పల్లీలను వేసి వేయించుకోవాలన్నమాట. పల్లీలని ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించకండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే ఏమవుతుందంటే పైన అంతా వేగుతుంది కానీ లోపలంతా పచ్చిగానే ఉంటుంది. మనం పల్లీ పట్టి చేసినా కూడా పచ్చి వాసన వస్తుంది. సో అందుకనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని, టైం కొంచెం తీసుకుంటుంది అయినా కానీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుందన్నమాట. మనం ఇలా వేయించుకున్న పల్లీల చిక్కీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఇలా లైట్గా పొట్టుపోతుంది కదా, ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇలా అంత బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చుకుందాము. సో పల్లీలు వేగేదాన్ని బట్టే మన పల్లీ చిక్కీ టేస్ట్ అనేది వస్తుందండి. సో అందుకనే ఒకసారి వేయించుకొని బాగా ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిద్దాము. సో ఇప్పుడు చల్లారిన తర్వాత దాన్ని పొట్టు తీసేయాలి. సో ఇప్పుడు బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు పొట్టు తీయడానికని ఇలా అంతా మొత్తం స్మాష్ చేస్తున్నాను. స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొట్టు అంతా చెరుక్కొని పల్లీలు ఒకటి తీసుకోండి. సో చూడండి, చెరిగిన తర్వాత పల్లీలు ఎంత బాగా రోస్ట్ అయ్యాయో ఇలా అవ్వాలన్నమాట మన పల్లీ చిక్కీకి. ఇప్పుడు మనము నేను ఈ గిన్నెతో తీసుకున్నాను అండి. సో ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో పెట్టి ఎక్కువ మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం బరకగా వేసుకోండి. మరీ ఎక్కువ బరకగా వేసుకోకండి. మధ్య మధ్యలో పల్లీలు తగులుతున్నా బాగుంటుంది. సో చూడండి, ఇలా ఉండాలన్నమాట. నేను కొన్ని పల్లీలు అలాగే ఉండేటట్టే వేసుకున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలానే ఉండాలి. పూర్తి మెత్తగా అయితే మనం పల్లీ చిక్కీ పట్టినప్పుడు ఇంకా మెత్తగా అయిపోయి సరిగ్గా రాదు. నేను ఈ గిన్నెతో పల్లీలు తీసుకున్నాను కదా, సో అదే గిన్నెతోనే దంచుకున్న బెల్లం తీసుకున్నాను. ఈ పాకం పట్టే కంటే ముందు మీరు ఏదైతే పల్లీ చిక్కీ వేసుకోవాలి ప్లేట్లో అనుకున్నారో దానికి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసి పెట్టుకోండి. పాకమైన వెంటనే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అందుకనే ముందే నెయ్యి రాసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ ఆన్ చేసేసి బాణలి పెట్టి ఆ బెల్లంని వేసేసి కొద్దిగా వాటర్ వేయండి, ఎక్కువ వేయకండి. వేసి దాన్ని కొంచెం పాకం రానివ్వాలన్నమాట. సో పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. పాకం పట్టుకోవడం కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను ఒక టిప్ చెప్తానండి. అలా ఫాలో అయితే ఎవరైనా చేయగలరు. ఇలా మధ్యలో కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కావాలంటే ఇందులో ఇలాచి పొడి అయినా తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఇలా నురగ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి. తర్వాత ఇప్పుడు పాకం టెస్ట్ చేసుకోవడానికి ఒక కప్లో కొన్ని నీళ్ళు వేసి పెట్టుకున్నాను. సో ఇలా నురగలు వచ్చితేనే బాగుంటుంది మన పల్లీ చిక్కీ అనేది. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాము పాకం రెడీ అయిందో లేదా అనేది. సో అందుకని కొంచెం ఒక డ్రాప్ తీసుకొని ఇందులోకి వేసి కొంచెం 2 మినిట్స్ వెయిట్ చేసి ఇలా చేత్తో అనుకుంటే మనకు గట్టిగా రావాలి పాక అనేది. సో చూడండి, ఇది సాగుతుంది బట్ ఇంకా కావాలి. సో అందుకని మళ్ళీ వేసి ఇంకొకసారి కాసేపు మిక్స్ చేస్తున్నాను. సో కొంతమంది పాకని ఒడగొడతారు, బట్ నేను ఇది ఫ్రెష్ బెల్లం అని ఏమి ఉండవు నలకలని డైరెక్ట్గా చేస్తున్నాను. ఒకవేళ కావాలంటే పాకంని ఒడగొట్టుకొనైనా ముదురు పాకం వచ్చేంత వరకు చేసుకోండి. సో చూడండి, ఇంకోసారి టెస్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, కొంచెం గట్టిగా వచ్చింది. ఒకసారి ప్లేట్ మీద వేస్తే మనకు సౌండ్ రావాలి. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇలా వేస్తే గట్టిగా రావాలి, అప్పుడు మనకు పాక అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి మనము ఇందాక మిక్సీ పట్టుకున్న వాటిని వేసుకోవాలి. సో చూడండి, పాకం ఇలా తుంచితే ఇలా విరగాలన్నమాట, అలా ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు
పాకు ఎక్కువ ముదిరినా కూడా మనకి చిక్కీ అనేది రాదండి. ఈ పాయింట్ ఒకసారి నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం పాకం టెస్ట్ చేసేలోపే మనం హై ఫ్లేమ్లో పెడితే అది ఇంకా ఎక్కువ ముదిరిపోతుంది, మనకి పాకం రాదు. పాకం ముదిరిపోయి మనకి పల్లి చిక్కీ అనేది సరిగా రాదు. సో అందుకనే మనం పాకం రెడీ అయిన వెంటనే ఒకవేళ సిమ్లో పెట్టినా ఓకే, స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసినా సరిపోతుంది. తర్వాత ఈ పల్లి పొడినంతా దాంట్లోకి వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోండి, అప్పుడు పీసెస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సో అంతే అండి. చూడండి మధ్య మధ్యలో పల్లీలు కల్పిస్తున్నాయి, కొన్ని నున్నగా అయిపోయింది. ఇలా ఉంటేనే మన పల్లి చిక్కీ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఇది పిల్లలు కూడా చాలా హెల్దీ. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.